మూసీలో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ సర్కార్ యాక్షన్ ప్రారంభించింది. కబ్జాలపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకుంటోంది. రివర్ బెడ్లోని ఇండ్ల సర్వేకు దాదాపు 25 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో తహసీల్దార్తో పాటు 5 ఆఫీసర్స్ ఉన్నారు. రివర్ బెడ్లో దాదాపు 2166 ఇండ్లు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే రివర్ బెడ్లోని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ దిశగా అర్హులను గుర్తించేందుకు అధికారులు సర్వే చేస్తున్నారు. రాజేంద్రనగర్ మండలంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ సర్వే నిర్వహించారు. 333 నిర్మాణాలను గుర్తించారు అధికారులు. చైతన్యపూరి డివిజన్, సత్యనగర్, మారుతినగర్లో అధికారులు సర్వే నిర్వహించారు. మా జీవితం దారాబోతు చేసిన రక్తమా మా ఇల్లు మాకే కావాలి. మా పేదల జోలికి వస్తే సహించేది లేదు. మా జీవితం దారాబోతు చేసిన నేను వినాయకనగర్ కాలనీ ప్రెసిడెంట్గా గత 15 ఏళ్ల సంది చేస్తున్నాను. మా కాలనీ నేను లేఅవుట్ 1990లో అయింది. నేను ప్లాటు 96లో తీసుకున్నప్పుడు ఎలాంటి మేనేజ్డ్ రిజిస్ట్రేషన్ కానీ ఎలాంటిది లేదు. నాకన్నా ముందు కూడా గతంలో ఒక డాక్టర్గా తీసుకున్నాను. అతను చూసి నేను తీసుకున్నాను. క్లియర్ టైటిల్ అని చెప్పేసి నేను 1950 నుంచి నా దగ్గర ఇవ్వాల రికార్డులు ఉన్నాయి, శాస్త్ర అని ఎవ్రీథింగ్ ఉన్నాయి. నా పర్మిషన్ జెన్యూన్, నా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అన్ని ఎవ్రీథింగ్ రికార్డు ఉన్నది. నేనే కాలనీ ప్రెసిడెంట్గా లోకల్ ప్రజాప్రతినిధుల నుంచే ఎన్నో అష్టకష్టాలు పడి నేను రోడ్లు వేయించడం, డ్రైనేజీ, వాటర్ సౌకర్యం అన్నీ నేను కల్పించడానికి ఎన్నో కష్టాలు పడి అహర్నిశలు ఈ కాలనీ గురించి దీని గురించి నేను శ్రమించినాను. ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా రికార్డుతో డొక్కాడలేని కుటుంబాలే ఉన్నాయి. ఎవరు కూడా అఫీషియల్గా కానీ ఏది లేదు. ఎన్నో లోన్లు తీసుకున్నాం, ఎన్నో రకాలుగా ఉన్నాం. మాకు 50 ఏళ్ళు దాటిన వృద్ధులే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏదైతే ఉన్నదో మీరు ఉన్నది గవర్నమెంట్ ప్రదంగా ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోండి, ఆక్యుపై ల్యాండ్ తీసుకోండి. కానీ పేదల జోలికి వచ్చి మేము మా కష్టాలను పరీక్షిస్తే మాత్రం మేము పెట్రోల్ పోసుకొని ఇక్కడ దహనం అవుతాం. కానీ మేము ఇక్కడికి వెళ్ళి మాత్రం కదే ప్రసక్తే లేదు. ఇది మాత్రం మేము దేనికైనా తెగించి ఎక్కడికైనా పోరాడతాం. ఇది మాత్రం చేస్తాము. కూడు పక్షి కూడు ఉంటుంది. మాకు కూడు లేకుండా ఉంటే మాత్రం మేము చాలా అన్యోన్యమై ఈ వయసులో మేము కష్టపడలేము, కట్టుకోలేము. ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు అవసరం లేదు. మా కష్టాలు మాకు చాలు. అవి డబుల్ బెడ్రూములు నిజంగా కూడా పేదవాళ్ళకి ఇవ్వండి, కానీ మమ్మల్ని అల్లకి లేకండి. మమ్మల్ని నమస్కారం సార్. మాట్లాడితే టీవీలోను పేపర్లలోనూ ముఖ్యమంత్రి గారు కూడా ఆక్రమణలు తొలగిస్తాము, అక్రమ కట్టడాలు అనే పదప్రయోగం చేస్తున్నారు. ఎవరు సార్ ఆక్రమణలు అంటే ఏంటి సార్? ఎవరన్నా వచ్చి ఎవరిదన్నా గుంజుకున్నారా? ఎవరిదన్నా గుంజుకుంటే ఎవరో ఒకరు కంప్లైంట్లు చేయాలి కదా. మరి ఎవరిది గుంజుకోలేదే. మేము ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు అంటున్నారు. అక్రమ నిర్మాణాలు అంటే 20 ఏళ్ళ 30 ఏళ్ళగా మీరు ఇచ్చిన పర్మిషన్ల ప్రకారం కట్టుకున్నారా? లేఅవుట్లలో కట్టుకున్నారా? వాళ్ళ స్థల హద్దుల్లో కట్టుకున్నారా? హద్దులు మీరు కట్టారా? హద్దులు దాటి కట్టారా? రోడ్ల మీదకి వచ్చి కట్టారా? ఏమీ కట్టలేదు కదా. మాట్లాడితే అక్రమ కట్టడాలు, ఆక్రమణలు అనే వాళ్ళు అంటారు. ఇప్పుడు మీ ప్రభుత్వ ఉద్యోగులందరూ లంచగుండులు అంటే ఒప్పుకుంటారా సార్? ప్రతి వాళ్ళు ఆక్రమణదారులు అవుతారా? అక్రమ కట్టడాలు అవుతాయా? ప్రతిదీ మీరు ఎట్లా నిర్ధారిస్తారు? ఇక్కడ మూసి 40 అడుగులు 50 అడుగులు కిందకు ఉంది, నది పైకి ఉంది. ఇక్కడ నుంచి ఇంతమంది ఒడ్డున కట్టుకున్నారు. ఇంత ఎత్తు మీద ఉంది, చెడా మీద ఉంది. మనకు మూసి రాదు. మనకేం కాదంటే రేపెప్పుడో మూసి పొంగుతుంది, జనాలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి రేపెప్పుడో మీద వస్తామని చెప్పి ఇవాళ చంపి మా బొందల మీద వాళ్ళు ఇది పట్టుకుందాం అనుకుంటున్నారా? ఇవాళ మమ్మల్ని అందరినీ జరిపించి బ్యూటిఫికేషన్ అని చెప్పి హైరైజ్ బిల్డింగ్లు కడతామంటున్నారు. అదెట్లా నడుస్తుంది సార్? ఇదంతా న్యాయమేనా? ఏ రకంగా మీరు న్యాయం అని చెప్తున్నారు? ఎంతమంది ఉన్నారు? ఎన్ని కాలనీలు ఉన్నాయి? ఎంతమంది పసిపిల్లలు ఉన్నారు? చదువులు సంధ్యలు ఇంత దూరం ఎందుకు వచ్చి ఉంటున్నాను? ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొన్ని జీవితకాలాలు దారపోశారు. మా పెద్దవాళ్ళు మొదలు పెడితే దాన్ని నిర్మించుకొని దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ముందు ఏమీ లేకుండా వచ్చి మెల్లమెల్లగా ఒక్కొక్కటి అప్పులు తీర్పుకుంటా ఇన్ని కిస్తీలు కట్టుకుంటా నేషనల్ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని కట్టుకున్నాం సార్. జీవితకాలం నేషనల్ బ్యాంకుల నుంచి 25 ఏళ్ళు 30 ఏళ్ళు లోన్లు తీర్చేసి అమ్మయ్య నా కొడుకు నేను ఇది ఇస్తాను, నా కూతురికి ఇది ఇస్తాను మనశాంతిగా పడుకునే వయసులో వచ్చి మీరు ఇవన్నీ కాదు అది అంటున్నారు. మేము వాళ్ళతో పాటుగా సౌపతిగా పెద్దవాళ్ళకి సహకారంగా ఉండాలనే ఇదిలో మేమంతా కలిసి వాళ్ళకి సహకరించుకుంటూ మేము ఒక్కొక్కటి తీర్చుకుంటూ అప్పులు తీర్చుకుని అమ్మయ్య అనుకునే రోజు వచ్చి ఇన్ని గవర్నమెంట్లు ఏ రోజుల్లో మాకు బలపడటానికి స్థిరపడటానికి సహకరించాయేమో కానీ ఇదొక్కటే ప్రభుత్వం మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ మానసికమైన బాధలకు గురి చేస్తూ
గత 3 నెలలు 4 నెలల నుంచి మేము అందరం ఇదే టెన్షన్. హైడ్రా హైడ్రా అంటారు, ఏమంటారు తెలియదు, మూసి అంటారు తెలియదు, ఏమంటున్నారో తెలియదు. నోటీసులు ఇచ్చారా మీకు? నాకేం నోటీసులు ఇవ్వలేదు సార్. సర్వే జరిగిందా ఇప్పుడు? ఇక్కడ ఏం సర్వే జరగలేదు. ఇప్పుడు ఎవరో వచ్చిండ్రు, ఎవరు సార్ మీరు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నారు. ఏం సార్ అంటే ఏం చెప్పలేదు. వాళ్ళు అడగడానికి ఎంత పేరు శ్రీదేవి అండి. ఇక్కడ న్యూ నార్త్ కాలనీలో మరి గత 2 నెలలుగా మరి హైడ్రా అని మరి రేవంత్ రెడ్డి గారు మూసి సుందరీకరణ అని చెప్పానని ఏదేదో చెప్తూ మరి మూసి అంత వెడల్పు ఉండగా కూడా మరి FTL అని బఫర్ జోన్ అని సామాన్య ప్రజలు ఏది రూపాయి కూడా కట్టుకొని గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా మరి ఒక్కొక్క రూపాయి పోగేసుకొని ఏదో తక్కువ రేట్లో ఉంది మనకు అందుబాటులో దూరమైనా సరే అని చెప్పానని ఏదో అది కూడా లేఅవుట్లు చేసిన వాటిల్లోనే మేము అధికారికంగా పర్మిషన్లు తీసుకొని GHMCకి మరి రిజిస్ట్రేషన్లు చేసుకొని మాకు వాటర్ వర్క్స్ కానీ కరెంటు వాళ్ళు కానీ ఎవరి దగ్గర కూడా మేము ₹1 లంచం ఇవ్వకుండా మరి ఈ కట్టడాలు అనేది నిర్మించుకోవడం జరిగింది. మరి వీటిని ఇప్పుడు వచ్చేసి FTL అని బఫర్ జోన్ అని వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రకారంగా ఫిజికల్గా మరి ఇక్కడ మేము ఉండే ఏరియాలో దగ్గర 50-60 ఫీట్ల లోతులో ఉంటుంది మూసి. మరి అంత లోతులో మరి ఈ మూసి FTL అని చెప్తున్నారు. FTL అని అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే నీరు వచ్చే ప్రదేశాలు. ఎప్పుడైతే వరదలు వస్తాయో ఆ టైంలో వరదలు వచ్చే ప్రదేశాలని FTL అంటారు. మరి ఆ FTL గత 100 సంవత్సరాలు కానీ 200 సంవత్సరాల నుంచి కానీ మా పెద్ద తరతరాలు ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు చూసిన దాఖలాలు లేవు ఇక్కడ. మరి అయినా కూడా FTL అని డ్రోన్ సర్వే అని చెప్పని ఒక దగ్గర 10 మీటర్లు అంటారు, ఒక దగ్గర 20 మీటర్లు అంటారు. వాళ్ళకి అనుకూలమైన చోట ఏది పాము మెలికలు తిప్పినట్టుగా 150 మీటర్లు, 50 మీటర్లు, 100 మీటర్లు వాళ్ళకి ఏదైతే అనుకూలంగా అనుకూలం ఉన్న వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ 10 మీటర్లు తీసుకొని మరి ఆ FTL ఏంటో బఫర్ జోన్ ఏంటో మరి నది మధ్యలో ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉంటాయో అక్కడ నీళ్లు పారుతాయి. అదంతా మూసి అయిపోతుందా? ఎప్పుడు నవాబుల కాలం ఎప్పుడు మరి నవాబుల కాలం ఎప్పుడు మరి ఆ కాలంలో తీసుకున్నది మరి ఇన్ని సంవత్సరాల నుంచి పర్మిషన్లు ఎందుకు ఇచ్చిండ్రు, రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసిండ్రు? మరి సరే అవన్నీ తప్పు, రిజిస్ట్రేషన్ కూడా తప్పు అని అంటే మరి GHMC వాళ్ళు ట్యాక్స్లు ఎందుకు కట్టించుకుంటున్నారు మా దగ్గర? మరి ఈ రోజు వచ్చి మీరందరూ కూడా రోడ్లు ఎందుకు వేస్తున్నారు? కరెంట్లు, పోల్లు, వాటర్ కనెక్షన్లు, మరి అసోసియేషన్లకి ఎలక్షన్లకి కూడా మరి ఈ కార్పొరేటర్లు వస్తారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు కార్పొరేటర్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు. మీకు ఎటువంటి ఏమీ లేదు అని అంటారు. ఏమీ లేదు అన్నప్పుడు సర్వేలు ఎందుకు జరుగుతున్నాయి? సర్వేకి వచ్చిన వాళ్ళని మేము అడిగితే మాకు ఎక్కడి వరకైతే FTL బఫర్ జోన్ అయితే చెప్పిండ్రో అక్కడి వరకే మేము సర్వే చేసుకుంటున్నామా అని చెప్పన్నారు. అటువంటి సర్వే చేసుకుంటున్నప్పుడు మరి మా నెంబర్ రాసుకున్నప్పుడు దాంట్లో ఉన్నట్టా లేనట్ట? వీళ్ళు లేదు అంటారు, వాళ్ళు ఉంది అని అంటారు. ఎట్లా సామాన్య ప్రజలు ఇప్పుడు రోజు పనులు చేసుకొని బతికే ప్రజలు మరి వీళ్ళు ఇట్లా టెన్షన్లు పెడితే పెద్దవాళ్ళు 75 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ అకస్మాత్తుగా వచ్చి ఇది మీరు FTL బఫర్ జోన్ అని అంటే మా సర్వస్వం దారపోసి 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి లోన్లు తీసుకొని మరి 15 ఏళ్ళు 20 ఏళ్ళు కట్టుకొని ఏదో ఇంత మనం లేవలేని పరిస్థితుల్లో ఉంటే ఉన్న దాంట్లో పడి ఉంటాము, ఇంత ఎవరన్నా తెచ్చిపెడితే తిందాము అనే ఉద్దేశంతో కొనుక్కొని ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ రోజున మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని అంటే డబుల్ బెడ్రూమ్లు ఏంటి సార్? ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నాం, లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్నాము. ఈ రోజున డబుల్ బెడ్రూమ్ దేనికి ఇచ్చిండ్రు? ఏది లేకుండా రోడ్ల మీద పండుకునే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు అన్నారు. అంటే వాళ్ళతోటి మేము సమానమా? మేము ఇన్ని ఏండ్ల నుంచి కష్టపడి కూడబెట్టుకొని కట్టుకున్నాం. ఇన్ని రకాలుగా ట్యాక్సులు వాటర్ డిపార్ట్మెంట్ ప్రతి నెల బిల్లులు కట్టించుకుంటారు. ఎందుకు కట్టించుకుంటున్నారు? ఇవాళ నుంచి ఆపరేషన్ మూసి ప్రారంభమైంది. ముఖ్యంగా నగరంలో చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపే లక్ష్యంగా దూసుకెళ్తున్న హైడ్రా తాజాగా మూసి పరివాహక ప్రాంతంపై ఫోకస్ పెట్టింది. హైడ్రా అధికారులు ఇప్పటికే 1350 మందికి నోటీసులు జారీ చేశారు. ఇటు మరోవైపు ప్రభుత్వం వారికి పునరావాసం కల్పించాలని కూడా నిర్ణయం తీసుకుంది. మూసీ నదిలో ఆక్రమణల కూల్చివేతపై హైడ్రా ప్రధానంగా ఫోకస్ పెట్టింది. గోల్నాకా, చాదర్ఘాట్, మూసారాంబాగ్ ఏరియాలో మూసీ ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే శని ఆదివారాల్లో భారీగా మూసీ ఆక్రమణల కూల్చివేత జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. 2 రోజుల్లోనే అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. డే అండ్ నైట్ కూల్చివేతలు చేసేలా హైడ్రాకు అదనంగా సిబ్బంది కూడా నియమించుకుంది. ఇక మూసీ పరివాహక ప్రాంతంలో ఇప్పటికే 1350 మందికి అధికారులు నోటీసులు ఇచ్చారు. FTL బఫర్ జోన్లోని ఇళ్లను
హైడ్రా మార్క్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సర్వేకి వెళ్తే కాలనీవాసులు అడ్డుకోవడంతో సర్వే చేయకుండానే అధికారులు వెనుదిరిగారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఆపరేషన్ మూసీ వాళ్ళ నుంచే ప్రారంభం కాబోతుంది. ఇక పూర్తి స్థాయిలో అన్ని అనుకూలిస్తే శని ఆదివారాల్లో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పూర్తిగా ఆక్రమణలు తొలగించి 2 రోజుల్లోనే డే అండ్ నైట్ కూల్చివేతలు కొనసాగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 1350 మందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు మూసీ నది పరివాహక ప్రాంతంలో పూర్తిగా ప్రభుత్వం ఎట్లాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తుంది, ఎట్లాంటి ప్రణాళికలతో అధికారులు ఆ ప్రాంతంలో కూల్చివేతలకు ప్లాన్ చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. దశాబ్దాలు కాదు, శతాబ్దాల చరిత్ర ఉంది మూసీ నదికి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది హైదరాబాద్ నగరం మీదుగా ప్రవహిస్తూ నల్గొండ జిల్లా మీదుగా కృష్ణా నదిలో కలుస్తుంది. 100 ఏళ్లుగా మంచి నీటిని అందించిన మూసీ, ఎంతో ప్రకృతి సుందరంగా ఉన్న మూసీ నది ఇప్పుడు మురికి కంపు మూసిగా మారిపోయింది. ఎన్నో ప్రభుత్వాలు మూసీ సుందరీకరణ, మూసీ నది ప్రక్షాళన కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు, విఫలమయ్యారు. కానీ తాజాగా రేవంత్ సర్కార్ ఏకంగా 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ కోసం, మూసీ ప్రక్షాళన కోసం మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టును తీసుకువచ్చింది. కేవలం 36 నెలల్లోనే మూసీ సుందరీకరణ పూర్తి చేస్తామంటుంది రేవంత్ సర్కార్. మరి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో 20,000కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానంగా మనం హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే చార్మినార్, గోల్కొండ, హిమాయత్ నగర్, బహదూర్పురా, నాంపల్లి, సైదాబాద్, ఆసిఫ్ నగర్, అంబర్పేట్, బహదూర్పురా మండలాల పరిధిలో ఎక్కువగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు. అయితే ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో 30 నుంచి 40, 50, 60 ఈ గజాలలో 30, 40, 50, 60 గజాలలో పేదలు ఇండ్లు నిర్మించుకున్నారు, అందులో నివాసం ఉంటున్నారు దశాబ్ద కాలాలుగా. అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సర్వేను కూడా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటుగా సంబంధిత అధికారులు దీనికి సంబంధించిన సర్వే చేశారు. ఆ నివేదిక అందిన అనంతరం మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు న్యాయం చేసిన అనంతరమే మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ పనులు చేస్తామంటుంది ప్రభుత్వం. మరి దీనిపైన ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీలు, కాలనీలో ఉన్న ప్రజలు ఏమంటున్నారో మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చాదర్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసా నగర్లో ఉన్నాం. సో మరి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రాజెక్టును, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పైన వారు ఏమంటారు అనేది మనం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూసానగర్ బస్తీవాసులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 50-60 ఏళ్ళు అవుతుంది. 50-60 ఏళ్ళు 50-60 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఇంత జల్దీ ఇట్లా తీస్తే మరి మేము ఎక్కడ పోయి ఉండాలా? ఎట్లా ఏ విధంగా పరిష్కారం చేస్తారు? ఎట్లా నష్టపరిహారం ఎట్లా ఇస్తా అంటున్నారు? ఎన్ని గజాల ఇల్లు? మాది 70 ఉంది, 70 యార్డ్స్ ఉంది మాది. మీకు అంటే మీకు ఒకవేళ ఇండ్లు ఇస్తామంటుంది ప్రభుత్వం. ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఇస్తారా అంటే ఎక్కడన్నా అవుట్స్కట్స్లో ఇస్తామంటే ఇదంతా వదిలేసుకుని ఎట్లా వెళ్తాము? సిటీలోనే ఇక్కడ సైడే ఇస్తామంటే ఉంటాము. అది కూడా ఇచ్చిన తర్వాతనే మొత్తం మాకు చేయికి ఇల్లు ఇచ్చిండు, అమౌంట్ ఇచ్చినాం, ఇవన్నీ ఇచ్చినాకనే వెళ్తాం. అప్పటి వరకు మేమైతే ఇది తీయనియం అంతే. ఇక మరి ఇల్లు తీస్తా అంటే మరి సడన్గా మరి మాకు ఇబ్బంది అవుతుంది. మరి ఇట్లా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? వాళ్ళు ఏం చెప్తారో మాకు తెలియదు కదా. ఏం డిమాండ్ చేస్తున్నామంటే మాకు ఇండి ఇవ్వాలి, ఇక్కడనే సిటీలోనే ఇస్తే మంచిగా మాకు బతుకుదేరు అంతా ఇక్కడనే ఉంటుంది. నేను 15 సంవత్సరం వింటున్నా. ఆయన వస్తున్నాడు, ఆ సీఎం వచ్చిండు, అది డెవలప్ చేస్తా, ఇది ఏం బి డెవలప్ కాలేదు, ఏం బి లేదు. ఇది ఒట్టిగానే ఉంది, ఏం డెవలప్ లేదు, ఏం బి లేదు. ముందు బడ్జెటే లేదు, ఏం చేస్తారు? ఏం బి లేదు. వాళ్ళకి వాళ్ళ పేదలకు లేపి ఏం చేస్తారు? అది మంచిగా లేదు, అది పద్ధతి. ఇప్పుడు నేను 15 సంవత్సరం నుంచి చూస్తున్నా. ఒక 17 సంవత్సరం అవుతుంది. 15 సంవత్సరం నుండి చూస్తున్నా. ఆయన వస్తాడు ఆఫీసర్, అది ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది పోతుంది అంటారు, కానీ పోలేదు ఇప్పుడు దాకా. ఏం బి లేదు, ఏం బి లేదు. ఒక చేసేసిండు, అది హద్బందీ చేసేసిండు, అయిపోయా.
కథం ఇంకా ఏముంది అంతే, ఏం బి లేదు అది. 35 సంవత్సరాల సంది ఉన్నాం, కొన్నాము ఇక్కడ ఇడిచి మాకు అక్కడ కిరాయితోటి ఉంటుంది, వద్దా అని ఇది కొన్నాం కదా అని మళ్ళీ ఇక్కడ వచ్చేసినాం. వచ్చి కూడా ఇప్పుడు 35 సంవత్సరాలు ఇడికి వచ్చి కూడా. అప్పటి సంది మస్తు వచ్చిండ్రు సీఎంలు కానీ ఎవరు మీరు జరగండి అనలేరు. మాకు నీళ్లు రావు ఇక్కడ, మధ్య అవతలకి వస్తాయి బిడ్డ, మాకు ఎన్నడూ ఇక్కడ నీళ్లు రాలేవు. ఇప్పుడు వచ్చి నా రేవంత్ రెడ్డి వచ్చి తీసేయండి మేము పోతాం అంటే ఎక్కడ పోవాలి బిడ్డ? ముసలాయన ఆలసల మేము మీ ఆలసల, నాకు షుగర్ బీపీ ఒక గిట్ని ఖరాబ్ అయిపోయింది. ఇంట్లో 2 ముసలోళ్ళు, కొడుకు కోడలు 2 పిల్లలు ఉంటాము. ఇప్పుడు వచ్చి పండు అంటే మేము ఎక్కడ పోవాలి బిడ్డ చెప్పు? ఇన్ని ఇంతమంది వచ్చిండ్రు, కేసీఆర్ వచ్చిండు, అందరికి పింఛన్లు ఇచ్చిండు, మళ్ళీ బియ్యం కూడా పిరిపించిండు. ఎన్నడు మమ్మల్ని మీరు రీయించాలి వండి రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు మీకు వేరే దగ్గర ఇల్లు ఇస్తామంటున్నారు, మాకు వద్దా ఇల్లు? పోం బిడ్డ, అడవిలో పోయి ఏం తిని బతుకుతాము? ఈడంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఇక్కడ అన్నమన్న పెడతారు, 10 రూపాయలు అన్నీ ఇస్తారు, మేము బతుకుతాం ఈడ షీటీలు ఉంటే. అడవిలో పోయి ఏం తిందు మేము ఎట్లా బతుకుతాం చెప్పండి మీరు? ఇప్పుడు వచ్చి తీయండి అంటే సీఎంకి ఒకటే మాట బిడ్డ, మేమైతే పోం మేము కులగొట్టని మమ్మల్ని నిన్ననే చంపేసాయి. నీళ్ళు ఎవరికి వస్తాయో వాళ్ళు ఇండ్లు తీయండి, నడి ఎట్లేదా కట్టిండ్రు కదా వాళ్ళ ఇది చేయండి. మా ఇండ్లకి ఇప్పటిదాకా సుక్క నీళ్ళు రాలేవు, రోడ్డు మీద వస్తాయి పోతాయి అంతే. ఇక రేవంత్ రెడ్డికి కూడా ఇదే చెప్తాం మేము అంతే. ఇన్ని కావాలని కూర్చుని పెడితే మాకు పని చేస్తున్నాడు, అది వేయండి షైకి వేయండి అంటే షై వచ్చి మాకు ఇప్పుడు నెత్తి మీద కూర్చున్నాడు. రేవంత్ రెడ్డికి వేయండి, కాంగ్రెస్కి వేయండి అన్నారు, వేసినాం కదా. ఇప్పుడు ఈడొచ్చి కూర్చున్నాడు. ఇంతమంది వచ్చిండ్రు, మాకు నీళ్లు పోతుంటే ఎమ్మెల్యేలు వచ్చి మేము పోం బిడ్డ, ఇక్కడనే ఎక్కడన్నా నిప్పిమని కానీ మేమైతే అడవిలో అక్కడ చేసుకొని ఎట్లే. ఇక్కడ మస్జిద్ ఉంది కదా, మస్జిద్ అవతలకి వస్తాయి నీళ్ళు, మాకు రావు ఇక్కడ నీళ్లు. ఎట్లా చేస్తాడు పూసనాదికి చెప్పు? ఇన్నేళ్ళ సంది ఇంతమంది సీఎంలు వచ్చిండ్రు, వాళ్ళంతా తీయండి, ఈయన ఎట్లా తీస్తాడు బిడ్డ చెప్పండి? మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాము. 45 ఏళ్ళు మా పిల్లలు కూడా పెద్దగా అయ్యారు. మాకు ఇక్కడనే దగ్గర ఎక్కడన్నా ఇస్తే ఉంటాము, లేకుంటే కాల్ చేయం, ఇక్కడనే ఉంటాం మేము. మాకు అవసరం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మాకు ఇండ్ల గురించి చాలా టెన్షన్ అయిపోతుంది. మాకు ఎక్కడ లేదు, మేము ఉన్నది మేము 4 అన్నదమ్ములం, మాకు ఎక్కడ ఏం జాగలేదు, మేమేం లేకుంటున్నాం, ఎక్కడ ఏం లేదు. మాకు ఇక్కడనే కావాలి, ఇక్కడ దగ్గరలో ఏమన్నా ఉంటే తీసుకుంటాం, లేకుంటే ఇక్కడికి వెళ్ళి కాల్ చేయం. మాకు ఇక్కడనే కావాలి. ఇది ఉంటేనే మంచిగా, మాకు గవర్నమెంట్ ఇంట్లో అవసరం లేదు, మాకు ఇక్కడనే సెటిల్ ఉన్నాం, ఇక్కడనే సెటిల్ అవుతాం. 14 ఇయర్స్ అవుతుంది, వీళ్ళైతే 20 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. వీళ్ళు చిన్న పుట్టి పెరిగింది ఇక్కడ. మూసీ నదిని అభివృద్ధి చేస్తామంటుంది ప్రభుత్వం, సడన్గా చెప్తారు కదా సార్ అభివృద్ధి అంటే. కేసీఆర్ వచ్చి అవన్నీ ఏం చేయాలి, రేవంత్ రెడ్డి వచ్చి అన్ని తీసేస్తుండు కదా, మరి అదే అర్థమవుతలేదు మాకు కూడా. ఇల్లు కడుతున్నాం ఆల్రెడీ, అట్లా అదే అర్థమవుతలేదు. వద్దు, మాకు అవసరం లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మేము అక్కడ ఇక్కడే సెట్ అయినాం, ఇక్కడనే సెటిల్ అయినాం కాబట్టి ఇక్కడే కావాలి. పిల్లలు ఉన్నాయి అందరూ, మాకు ఇక్కడ వెళ్తాం మేము. డబుల్ బెడ్రూమ్ మాకు ఏం సరిపోతుంది ఇక్కడ, మొత్తం మాకు ఏరియానే మొత్తం ఇప్పుడు ఊరు టైప్ ఉంది ఇది, అట్లా సెటిల్ అయినాం కదా మేము. ఇక వేరే దగ్గర సెటిల్ కాలేము. రిజిస్ట్రేషన్ ఇంట్లో పోయి అన్ని రిజిస్ట్రేషన్ అన్నీ ఉన్నాయి. అవును, అన్ని తీసుకొని కట్టింది. ప్రతి గవర్నమెంట్ మూసి ప్రక్షణ క్లీన్ మూసి రివర్ నందనం ప్రతి గవర్నమెంట్ చెప్తుంది, వచ్చినప్పుడు చెప్తుంది. కొద్దిగా డిపార్ట్మెంట్ వాళ్ళు 1999లా చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్లో ఇది వచ్చింది నందనం ప్రాజెక్ట్ అని. నందనం ప్రాజెక్ట్ కింద మన గోల్నాకా బ్రిడ్జ్ నుంచి ముసంబాగ్ నుంచి రోడ్ వేశారు. దాని తర్వాత కొన్ని ఇల్లులు ఉంటే ఆ పీరియడ్లో మేము రిప్రజెంట్ చేసినాం, పోరాడినాం. ఈ ల్యాండ్ బదిలీ ల్యాండ్ ఇవ్వాలి అండ్ కన్స్ట్రక్షన్ వాల్యుయేషన్ ఇవ్వాలి అంటే ఒప్పుకున్నారు. ఆ పీరియడ్లో కలెక్టర్ మన బన్వలాల్ గారు ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. నెక్స్ట్ గవర్నమెంట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండు, క్లీన్ మూసీ రివర్ చెప్పారు, ఆయన కూడా ఏం చేయలేడు. దాని తర్వాత మళ్ళీ ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది, అవుట్ గోయింగ్ గవర్నమెంట్, ఆయన క్లీన్ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదో పెట్టి 10,000 crores అని ప్రాజెక్ట్ అని 10,000 crores ఫిక్స్ చేశారు. ఆ 10,000 crores ఎక్కడ పోయింది? అది ఏదైతే మా శంకర్ నగర్లో హైడ్రా అని చెప్పి ప్రజలకు ఇబ్బందిగా పెడుతున్నారు. 2-3 రోజుల నుండి ఈ రోజు అయితే సర్వేకి వచ్చిర్రో ఆ రోజు నుండి ప్రజలు తిండి తిప్పల లేకుండా నిద్ర లేకుండా అందరూ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఎలాంటి నోటీసులు లేకుండా మా దగ్గరకు వచ్చి ఇలా సర్వే చేయడం సరికాదు. ఇది
ఎందుకంటే గండిపేట నుండి బట్టి మనకు శంకర్ నగర్ కానీ వాహిద్ నగర్ కానీ ఉప్పల్ కానీ అక్కడ వరకు కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎన్నో ఉన్నాయి. ఫస్ట్ అవన్నీ తీసినాకనే మా ప్రజలకు ఎక్కడ ఇస్తారో అది మీరు ఫస్ట్ చెప్పాలన్నా. ఇంకోటి ఏంటంటన్నా, ఇప్పుడు హైడ్రా అంటున్నా, హైడ్రా కాదన్నది నోటు డ్రామా అంటే పైసల డ్రామా. ఎందుకంటే అన్నీ చేసేసి అయిపోయింది. ఇప్పుడు ఈయన మింగడానికి ఏం లేవు పైసలు. ఇప్పుడు హైడ్రా భయపడిస్తేనే స్లమ్ కాల్ చేయొచ్చు, 2-3 బిల్డింగ్లు కూలగొట్టగానే అవతల పెద్ద పెద్ద బిల్డర్స్కి పెద్ద వాళ్ళకు పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళ ఇబ్బందితో ఏం చేస్తారు, సూట్ కేసులు పట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారు వాళ్ళు. అదే అన్న హైడ్రా ఏంటంటే చిన్నగా 2 నాగార్జున కూలగొట్టి ఆయన మల్లారెడ్డిని భయపడిచి కేటీఆర్ని భయపడిచి ఇది కాదన్న. హైడ్రా చేయడం అంటే అన్ని కూలగొట్టాలి. ఏ నాయకుడని ఉండని ఎవరనుండని తప్పు చేస్తే అందరినీ కూలగొట్టాల్సిందే. మీ అన్నది అట్లనే పెట్టినావు, మీ అన్నకు నోటీస్ ఇచ్చినావు. అసదుద్దీన్ ఓవైసీ పెట్టినావు, నోటీస్ అట్లనే పెట్టినావు. అంటే కాలేజ్కి వేరే దగ్గర జాగలేదా చూపెట్టు. మల్లారెడ్డికి ఇచ్చినావు, ఆయన కూడా కాల్ చేయమని చెప్పు పెట్టు. ప్రభుత్వం ఇండ్లు ఇస్తామంటుంది. మీకు ఇండ్లు ఇచ్చిన తర్వాతనే ఇండ్ల స్థలాలు కానీ లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన తర్వాతనే మూసీ నది పక్కనే ఉన్న ఇండ్లు కూల్చేస్తాం, అంటే మూసీ డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు. దానిపైన మీరు పెద్ద నాయకులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాక మా దగ్గర రండి. పెద్ద నాయకులకు కూడా గులగొట్టిరు కదా, మరి వాళ్ళకేమో లోపల డబ్బులు సెటిల్ చేసుకుంటారు. ఏం కాదురా అని చెప్పి నేను చూసుకుంటా అని చెప్పి బయటనేమో ఇది శాంపుల్ చూపెడుతున్నారు అనమాట. శాంపుల్ చూపెట్టి ఇట్లా చేస్తారు. ఎందుకంటే ప్రజలు అరే అలానే గులగొట్టిరు మనని ఎందుకు గులగొట్టారు అన్నట్టు ప్రజలకు భయం తెప్పిస్తున్నారు. నువ్వు కట్టేటప్పుడు ఏం చేసినావు భయ్? ఇక్కడ ట్యాక్స్ తీసుకున్నావు, కరెంటు బిల్లు కట్టిరు, రోడ్డు ట్యాక్స్ కట్టిరు నీకు. మరి వీటి దాకా రోడ్లు ఎందుకు వేసినావు? డ్రైనేజ్ కనెక్షన్ ఎందుకు ఇచ్చినావు నువ్వు? మరి మీ ఇండ్లన్నీ కూడా, మీ బస్సు ఇండ్లన్నీ కూడా మూసీ నది పక్కనే ఉన్నాయి, మూసీ నదికి ఆనుకునే ఉన్నాయి, మూసీ నది లోపలనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇవన్నీ ఎప్పుడు మీకు అప్పుడు తెలియదా మీరు ఈ బస్తీలో ఇల్లు కట్టుకునేటప్పుడు? అన్న మూసీ నదికి ఉన్నది అది మాకు తెలుసు. మా దగ్గర అంతా ఇళ్ళల్లో పనిచేసుకునేటోళ్ళు వాళ్ళు ఇల్లు ఉంటారు, డైలీ లేబర్స్ ఉంటారు. వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని ఇళ్ళల్లో పనిచేసుకొని వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకొని ఈరోజు వాళ్ళకు సడన్గా నోటీసులు ఇస్తుంటే ఎవ్వడు కూడా ఒప్పుకోడది. విన్నావా? వాళ్ళు మూసీలో పెట్టారంటే మళ్ళీ అమ్మిన మీద కూడా యాక్షన్ తీసుకోండి. ఎవరైతే అమ్మిరో వాళ్ళ మీద కూడా తీసుకోండి. వాళ్ళకి తెలియదన్నా 50,000 నెలకు కిరాయి కట్టాల్సి వస్తుంది. ఆ కిరాయి కట్టే బదులు మేము నెలకు ఇది మా కిరాయినా మిగిలిపోతుంది. ఎవడైనా అదే ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఆలోచించేది అదే కదా. ఇప్పుడు నాకు కూడా ఓవరాల్గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ఈ బస్తీలో ఏం డిమాండ్ చేస్తున్నాం అనేది కాదన్నా. ప్రభుత్వం మాకేం డిమాండ్ చేస్తుందో అది చెప్పమని చెప్పు. మేము డిమాండ్ చేసేది ఏముండదు. మాకేమిస్తున్నాం అనేది ప్రభుత్వం అది చెప్పమను. దాని తర్వాతనే ఇక్కడికి వెళ్ళి ఇల్లులు కాలేతాయి. ఇది మొత్తంగా మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన విషయంలో మూసీ పరివాహక ప్రాంత బస్తీల ప్రజలు చెప్తున్న పరిస్థితి. తాము ఈ బస్తీలలో దశాబ్ద కాలాలుగా ఉంటున్నాం, తమ జీవితాలు ఇక్కడే, తమ బతుకులు ఇక్కడే. ఇప్పుడు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, మారాయి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. మూసీ సుందరీకరణ చేస్తుంది, మా ఇండ్లను కూలుస్తామంటున్నారు. కానీ మా బస్తీతో మాకు ఏళ్ల నాటి అనుబంధం ఉంది. మాకు ఎక్కడో డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఊరుకోం. మాకు హైదరాబాద్లోనే ఇండ్ల స్థలాలు, ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా, ఆ ఖర్చు కూడా ప్రభుత్వమే ఇవ్వాలంటూ బస్తీవాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రభుత్వం మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన విషయంలో ఎలా ముందుకు వెళ్తుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ జాఫర్తో కలిసి సాగర్, RTV, హైదరాబాద్.